అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నాగరాజు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గారు ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది. కమలా హారిస్ గారు గెలుస్తారని చెప్పి నేను విశ్లేషణ చేయడం జరిగింది. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు గెలవడం జరిగింది, కమలా హారిస్ గారు ఓడిపోవడం జరిగింది. అయితే దీనికి ఎందుకు ఓడిపోయారనే విషయం కూడా నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే నిన్న ఎవరైతే జో బైడెన్ గారు ఉన్నారో, మాజీ అధ్యక్షులు అమెరికా, ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కమలా హారిస్ గారిని కాకుండా తానే చివరి వరకు నిలబడి ఉంటే ట్రంప్ మీద తాను విజయం సాధించేవాడిని అనే విషయాన్ని నేను చెప్పాను. అయితే ఇక్కడ ఒక క్లారిఫై చేయాల్సిన అవసరం ఏంటంటే, ఎవరైతే జో బైడెన్ గారు ఉన్నారో, ట్రంప్ మీద పోరాటం చేస్తున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు రేసులో ఉన్న టైంలో తన ఆరోగ్యం సహకరించలేదు. అదేవిధంగా ట్రంప్ మీద 2-3 డిబేట్లో కూడా సరిగ్గా చర్చా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఒకవైపు అనారోగ్య సమస్య, ఒకవైపు ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ వ్యతిరేకత, ఇంకోవైపు ఏ విషయం మీద కూడా సరిగ్గా స్పష్టంగా డిబేట్ చేయలేకపోయారు. ఈ 3 కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గి, ఎవరైతే ఆ పార్టీ సంబంధించిన సభ్యులు ఉన్నారో మీరు తప్పుకోండి, కమలా హారిస్ గారిని పెట్టండి అని చెప్పడంతో ఆ టైంలో ట్రంప్ గారి మీద బలంగా నిలబడే వ్యక్తి కమలా హారిస్ గారు ఉన్నారు. కాబట్టి కమలా హారిస్ గారిని రేసులో నిలబడడం జరిగింది. కమలా హారిస్ గారు చివరి వరకు నిలబడి, చివరి వరకు పోరాటం చేసి ఓడిపోవడం జరిగింది. చివరి వరకు ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ తాను చివరి వరకు పోరాడి ఉంటే ఖచ్చితంగా ట్రంప్ మీద గెలిచానని చెప్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మొదటి నుంచి కమలా హారిస్ గారికి అవకాశం ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ట్రంప్ మీద కమలా హారిస్ గారు విజయం సాధించేవాళ్ళు. జో బైడెన్ గారు మొదట్లోనే తన అనారోగ్య సమస్య, ప్రభుత్వ వ్యతిరేకతను గమనించి మొదటి నుంచే కమలా హారిస్ గారు నిలబెట్టి ఉంటే ఖచ్చితంగా ట్రంప్ మీద విజయం సాధించేవాళ్ళు. అలా కాకుండా మీ వ్యక్తిగత కారణాలు, మీ ప్రభుత్వ వ్యతిరేకత, భారతీయులతో పట్ల మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, స్పష్టమైన హామీలు ఇవ్వకుండా మీరు తప్పుకొని కమలా హారిస్ గారు కాకుండా నేనుంటే గెలిచేవాడిని అని చెప్పడం అనేది అంత పెద్ద స్థాయి వ్యక్తికి సరైనది కాదని కూడా నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా అమెరికా ఎన్నికల మీద చాలా స్పష్టంగా, క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న జో బైడెన్ గారు అమెరికా మాజీ అధ్యక్షులు ఆ రకంగా చెప్పడం అనేది సరైన అవగాహన రాహిత్యం, అంటే రాజకీయపరమైన అవగాహన రాహిత్యం, తాను ఎక్కువగా ఊహించుకొని ఆ రకంగా అన్నారేమో అని నాకు అనిపించింది. కాబట్టి ఏదైతే జో బైడెన్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తాను చివరి వరకు నిలబడి ఉంటే, కమలా హారిస్ గారికి అవకాశం ఇవ్వకుండా ఉండుంటే, తానే నిలబడి ఉంటే గెలిచేవారని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే కాదు. కమలా హారిస్ గారికి మొదటి నుంచి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కమలా హారిస్ గెలిచేవారు, ఇది నిజం. కాబట్టి జో బైడెన్ గారు ఎప్పటికైనా నిజాలు తెలుసుకొని ట్రంప్ చేసిన ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ, భవిష్యత్తులో మీ పార్టీ స్టాండ్ ఎలాంటి అభ్యర్థిని పెట్టినా చివరి వరకు ఉండేలా చేసుకోవడం, అదేవిధంగా యువకులు కూడా అవకాశం ఇవ్వడం కూడా, ఎవరైతే జో బైడెన్ గారు ఉన్నారో యువకులు కూడా కమలా హారిస్ గారు లాంటి వ్యక్తులను ముందు నుంచే తయారు చేసి, ముందు నుంచే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ముందు నుంచి వాళ్ళు రేసులో పెట్టుంటే ఈ సమస్య వచ్చేది కాదని కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి జో బైడెన్ గారు ఏదైతే చిన్న పొరపాటుగా భావిస్తున్నారో, తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారో అది తప్పని కూడా చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.